పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుబాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, నా మనసు తెరచి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. అపోస్తుడైన పౌలు ఎఫెసీ పట్టణములో ఉన్న సంఘానికి ఆయన రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు ఆ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇది సంఘానికి ప్రోత్సాహకరమైన మాట, ఇది సంఘానికి గొప్ప శక్తినిచ్చే మాట. ప్రియ సోదరి సహోదరులారా, ప్రియ సంఘమా, మన దేవుడు శక్తిగల దేవుడు. ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆ దేవుని మనము కలిగి ఉన్నాం. ఆ దేవునికి మీరు ప్రార్థించండి, ఆ దేవుని మీరు అడగండి. మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు కార్యాలు చేయబోతున్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ప్రార్థిస్తున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనము అనుసరిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన బలహీనుడైన దేవుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. తన బలము చేత, తన శక్తి చేత ఈ సృష్టి అంతటిని సృష్టించిన ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా నేను చేస్తాను అని దేవుడు మనకి భరోసా ఇస్తున్నారు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తారైదా? నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నారు. అయితే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చెయ్యాలంటే ముందుగా నీవు ఆయన బిడ్డగా మారిపోవాలి, యేసయ్య బిడ్డగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? యేసయ్య చెప్పారు, నన్ను ఎందరూ అంగీకరించురో అనగా నా నామమునందు విశ్వాసముంచిన వారందరికీ నా పిల్లలయ్యే అధికారం ఇచ్చాను అన్నారు దేవుడు. ఎవరైతే దేవుని పిల్లలుగా మార్చబడతారో, ఈ పిల్లలుగా మార్చబడిన వారందరూ వారసులుగా మార్చబడతారు. దేవుడు అంటున్నాడు, నా పిల్లలు అడిగిన దానికంటే, నా పిల్లలు ఊహించిన దానికంటే నేను అధికమైన కార్యాలు చేయబోతున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలు. ఎవరైతే యేసయ్యని అడుగుతారో అడుగు ప్రతివానికి ఆయన ఇస్తానంటున్నారు. ఒక తండ్రిని తన కుమారుడు చేపను అడిగాడు. ఏమిస్తాడైనా? చేపనే ఇస్తాడు, అంతేకాని పాముని ఇవ్వడు. కుమారుడు తండ్రిని గుడ్డును అడిగాడు. గుడ్డు అడిగితే ఏమిస్తాడైనా? గుడ్డే ఇస్తాడు, తేలునిస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా మీ పరలోకమందున్న తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా ఇచ్చెను. తన కుమారుడు తన తండ్రిని ఏమడిగితే అదే ఇచ్చాడు. ఇక్కడ తండ్రి చెడ్డవాడైనా తన కుమారుడు అడిగిన దానికంటే మంచి ఈవులనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ భూలోకంలో ఆయన వంటి మంచి దేవుడు ఎవరో లేరా. మనము దేవుని కుమారులముగా
దేవుని కుమార్తెలముగా మార్చబడి ఆయన అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకిస్తారు. ఈ దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు మంచి వాటిని దేవుడు సిద్ధపరిచాడు. మనము దేవుని పిల్లలముగా మార్చబడండి. మనము ఆయనను ప్రేమించగలిగినట్లయితే మన కొరకు సిద్ధపరిచినవన్నీ దేవుడు మనకు ధారాళముగా దయచేస్తారు. దేవుని పిల్లలముగా మార్చబడిన తరువాత మనము ఆయనను ప్రేమించుచు ఉన్నప్పుడు మన కొరకు సిద్ధపరిచిన కార్యాలన్నీ దేవుడు మన కొరకు చేస్తారు. దేవుని పిల్లలముగా మార్చబడిన తరువాత మనం ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. అప్పుడే యేసయ్య మన జీవితంలో మనం అడిగిన దానికంటే, తలంచిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అర్హత లేని నేను అడుగుచున్నాను నిన్ను. అవునేసయ్యా, పడతావా? నీవు తప్ప వేరెవరు లేరు ఆధారము. నీవు తప్ప వేరెవరు లేరు ఆధారము. యేసయ్యా, 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 నా యేసయ్యా. మనం దేవుని బిడ్డలముగా మార్చబడి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరిచిన కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? దేవుణ్ణి ప్రేమించండి. మీ కొరకు దేవుడు బోలెడని కార్యాలు దాచిపెట్టాడు. ఇంత గొప్పగా నా జీవితంలో కార్యం జరుగుతుందని నేను ఊహించలేదు. పరీక్షల్లో నాకు ఇన్ని మార్కులు వస్తాయని నేను ఊహించలేదు. ఇంత త్వరగా నా అప్పులని తీరిపోతాయని నేను ఊహించలేదు. అసలు ఈ ఉద్యోగమే నాకు వస్తుందని నేను ఊహించలేదు. ఈ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు అంటాం. చూసారా? అలా ఊహించని కార్యాలు దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను. ఒక స్త్రీ చేసిన ప్రార్థన మనకి కనబడుతూ ఉంది. ఆమె పేరు హన్నా. ఆమె భర్త పేరు ఎల్కానా. ఈమె గొడ్రాలు. దేవుడే ఈమెకి సంతానము లేకుండా చేశారు అని రాయబడింది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లల్ని ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు కూడా ఈ దేవుణ్ణి అడగకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, పెళ్ళైన 2, 3, 4 సంవత్సరాల తర్వాత పిల్లలకు పుట్టకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి మీద ఆధారపడాలి? గర్భఫలం ఇచ్చే దేవుడు. ఆ దేవునికి ప్రార్థన చేయకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈమెకి దేవుడు సంతానము లేకుండా చేశాడు. ఆ కారణాన్ని బట్టి ఎల్కానా గారికి మరొక భార్య ఉంది. ఆమె పేరు పెనిన్నా. ఈమెకి సంతానము లేని కారణాన్ని బట్టి ఈ పెనిన్నా ఆమెను విసిగించచ్చు, ఆమెకు కోపమును పుట్టిస్తూ ఉంది. చాలా ఏడిపిస్తుంది. గొడ్రాల అంటూ ఉంటే ఈమెకు చాలా బాధ కలిగి భోజనం చేయడం మానేసిన రోజులు చాలా ఉన్నాయి. నిద్రపోని రాత్రులు చాలా గడిపింది. భర్త ఆదరించిన, భర్త ధైర్యపరిచిన ఈమెకు ఓదార్పు మాత్రం కలగలేదు. ఈ శిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్తూ కొన్ని ఆహార పదార్థాలు మోసుకుంటూ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి బాగా వండుకొని తినేసి మళ్ళా వచ్చేయడమే. అలాంటి భక్తి చేసేది ఈవిడ. వెళ్ళడం, వండుకొని తినడం, కొన్ని రోజులు గడిపేయడం, వచ్చేయడం. అంటే నామకార్థంగా కొనసాగుతున్న కుటుంబం ఎల్కానా కుటుంబం. అలా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అయినా ఈమెకి సంతానం లేదు. ఆ కారణాన్ని బట్టి ఈ పెనిన్నా ఈమెను నిందించడం ప్రారంభించింది.
అప్పుడు వచ్చింది ఈమెకి బుద్ధి, దీనికి సిగ్గు లేకపోతే నాకైనా సిగ్గుండాలని చెప్పి అప్పుడు నిజముగా మందిరానికి వెళ్ళి షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో ఏలి ఎదుట మోకరించి తన హృదయాన్ని కొమ్మరించి కన్నీరు కార్చి ప్రార్థించింది. మరి ప్రతి సంవత్సరం వెళ్తా ఉంది కదా ఏటేట, మరి ఎందుకు హృదయాన్ని కొమ్మరించలేదు? ఎందుకు కన్నీరు కార్చలేదు? ఎందుకు ప్రార్థన చేయలేదు? ఎప్పుడొచ్చింది మీకు సిగ్గు? ఎప్పుడైతే తన సహోదరి ఏడిపిస్తూ ఉందో, దీనికి సిగ్గు లేకపోతే నాకైనా సిగ్గు రావాలని చెప్పి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించి దేవుడికి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ఆమె ప్రార్థన ఆలకించి ఆమె అడిగినట్టుగా ఒక కొడుకునిచ్చాడు. ఆ కుమారుని మరలా తను మొక్కుకున్న రీతిగా దేవుడికి సమర్పించింది. తర్వాత 2వ అధ్యాయము 20-21 వచనాలు. అన్న ఏమడిగింది? ఒక కొడుకు నాకు దయచేదేవా, ఆ కొడుకును నేను నీకు ఇస్తానని మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసింది. తాను మొక్కుబడి చేసుకున్న రీతిగా దైవజనుడు ఏలి ఎదుట ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. దేవుడు మీకు సంతానం ఇచ్చునుగాక అని దైవజనుడు వారిద్దరిని దీవించాడు. ఈ బిడ్డకు ప్రతిగా దేవుడు మరలా మీకు సంతానమిచ్చునుగాక అని దైవజనుడు వారిని దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళారు. తర్వాత వారిని దేవుడు దర్శించి 5 బిడ్డలను ఇచ్చాడు. భార్య భర్తలిద్దరిని దేవుడు ఎప్పుడు దర్శించారు. వీళ్ళ మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థించి దేవుడిచ్చిన కుమారుని దేవునికి ఇచ్చిన తర్వాత దైవజనుడు వారిని దీవించిన తర్వాత దేవుడు వారిని దర్శించాడు. మందిరానికి రావాలంటారా? దైవజనుడు దీవెన కావాలంటారా? అన్నాను దేవుడు దర్శించడానికి ముందు దైవజనుడు వారిని దీవించాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు, మీరు అడిగిన దానికంటే అధికమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ హన్నా ఒక బిడ్డను అడిగింది, దానికి ప్రతిగా దేవుడు 5 బిడ్డలను ఇచ్చాడు. హన్నా ఊహించి ఉంటుందంటారా? ఎంత అద్భుతం అండి! ఒక్క కొడుకుని అడిగింది. ఎందుకు? గొడ్రాలు అనే నింద పోతుందని, గొడ్రాలు అనే నింద తొలగిపోతుందని చెప్పి సమాజంలో నేను కూడా తల్లినే అని గౌరవప్రదంగా అందరికీ కనుపరుచుకోవాలని ఒక బిడ్డను అడిగింది. ఆ బిడ్డను మరలా దేవుడికి ఇచ్చింది. ఆమె ఊహించలేదు, ఆమె అడిగిన దానికంటే 5 బిడ్డలను ఇచ్చాడు. అందులో 3 కొడుకులు, 2 కూతుర్లు దేవుడిచ్చాడు. దైవ ప్రజలారా, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. మనం ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన ప్రేమిస్తూ మనం ఆయన అడిగినప్పుడు మనము ఊహించని కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నారు. నేను అస్సలు అనుకోలేదు, నేను ఊహించలేదు అని ఉండి సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఈ రాత్రి నీ కుటుంబంలో ఒక కార్యం జరగబోతుంది. సొలొమోను రాజు అయినప్పుడు అతడు వయసులో చాలా చిన్నోడు. చిన్న వయసులో రాజుగా చేయబడిన తర్వాత మందిరానికి వెళ్ళి బలులు అర్పించి దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇన్ని లక్షల మంది కలిగినటువంటి ఈ ప్రజలకు నేను మంచిగా వారిని పరిపాలించాను కాబట్టి నాకు మంచి వివేచన జ్ఞానము నాకు దయచేయమని దేవునికి ప్రార్థించాడు. ప్రార్థించి ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాయబడిన మాట, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు ఆ రాత్రి స్వప్నములో సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనా, నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరి నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనా ఉండడం. సొలొమోనుతో దేవుడు మాట్లాడు, సొలొమోనా, ఐశ్వర్యాన్ని ఘనతని ఇమ్మని నీవు నన్ను అడగలేదు, అడగకపోయినా నేను నీకు
ఆ ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయుషును నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇంకే సొలొమోను దేవుణ్ణి ఏమడిగాడు? జ్ఞానము అడిగాడు. దేవుడు ఏం చేశాడు? ఆ జ్ఞానం ఇచ్చి ఆయన అడగకపోయినా ఐశ్వర్యాన్ని, ఘనతను, దీర్ఘాయుషును దేవుడిచ్చాడు. ధనం కావాలని అడిగాడా? జ్ఞానం కావాలని అడిగాడా? ధనం గొప్పదా? జ్ఞానం గొప్పదా? జ్ఞానమే గొప్పది. ఎందుకు జ్ఞానం ఉంటే ధనాన్ని సంపాదించుకోవచ్చు. అడిగాడు దేవుణ్ణి, జ్ఞానం అడిగాడు. దేవా, మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు కావాలని దేవుని అడిగితే ఆ జ్ఞానం ఇచ్చాడు. భూలోకంలో అతని వంటి జ్ఞానము కలిగిన మరొక వ్యక్తి ఎవ్వరూ లేనంత జ్ఞానం ఇచ్చాడు. అతడు అడగని ఐశ్వర్యాన్ని కూడా దేవుడిచ్చాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి, వివేచన ఆయన నోట నుండి వచ్చిన బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను, నేను అతనికి ధారాళముగా దయచేస్తాను. దేవుడిచ్చే జ్ఞానం పవిత్రమైంది. ఈ జ్ఞానం పైనుండి వస్తుంది, లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ జ్ఞానం నిన్ను ఆశ్రయించేస్తుంది. పైనుంచి వచ్చే జ్ఞానం నిన్ను ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తుంది. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు దేవుడు. అడుగు వాటన్నిటికంటే అన్నాడు. అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. నువ్వు అడిగితే, నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు అడిగితే అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ జ్ఞానముతో నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానముతో నువ్వు అభివృద్ధి చెందవచ్చు. ఆ జ్ఞానముతో నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు. బైబిల్లో ఉంది, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. దైవిక సంబంధమైన జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారి కుటుంబాలను కట్టుకుంటారు, వారి కుటుంబాలను రక్షించుకుంటారు, వారి కుటుంబాలను దేవుని వైపుకి నడిపిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక.